విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కొంతమందికి గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, కొంతమందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఈ హ్యాబిట్స్ ని చేంజ్ చేయాలంటే మన పీపుల్స్ లో, మన వాళ్ళల్లో ఎలా సార్? సో ఫస్ట్ హ్యాబిట్ అంటే ఏదైనా మనం రిపీట్గా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పొద్దున్న 4 గంటలు లేచే అలవాటు, అది నా హ్యాబిట్. లేచిన తర్వాత నేను మిరాకిల్ మార్నింగ్ అని ఒక కాన్సెప్ట్ చేసుకుంటాను. మిరాకిల్ మార్నింగ్ అంటే సేవర్స్ అంటే ఫస్ట్ లేవగానే సైలెన్స్గా ఉండాలి. తర్వాత అఫర్మేషన్స్ అంటే నాకేం కావాలి లైఫ్లో. ఎగ్జాంపుల్ నేను అనుకునేది, ఐ లవ్ గ్రేట్ హెల్త్, హ్యాపీగా, ఐ లవ్ అబండెంట్ వెల్త్, ఓకే, ఐ లవ్ గ్రేట్ రిలేషన్షిప్స్, ఐ లవ్ మై ప్యాషన్, ఐ లవ్ టు ట్రావెల్ 29 states and 195 countries in the world, ఐ లవ్ టు హెల్ప్ మై ఫ్యామిలీ టు రీచ్ దేర్ గోల్స్ అండ్ ప్యాషన్, ఐ లవ్ టు హెల్ప్ పీపుల్ బై గివింగ్ ఫిష్. ఫిష్ అంటే మనం అనుకున్నట్టు ఇందాక ఫ్యామిలీ, ఓకే, ఇన్కమ్, డబ్బుకి సంబంధించి, స్కిల్స్, హెల్త్, దాన్ని అలా అక్రోనింగ్గా పెట్టుకుని అంటే సొసైటీకి, నా ఫ్రెండ్స్కి, వీళ్ళకి హెల్ప్ చేయాలి. ఇవన్నిటిలో కూడా ఈ రంగ లైఫ్ ఇంజనీర్ అని చెప్పేసి అనుకున్నట్టు ఇందాక. నెక్స్ట్ ఐ వాంట్ టు నో పర్పస్ ఆఫ్ మై లైఫ్, ఎందుకు పుట్టాను అది కూడా తెలియాలి కదా. సో ఆ విధంగా ఎవ్రీడే నేను మార్నింగ్ ఎవ్రీడే అలా 3 times అఫర్మేషన్స్ అనుకుంటాను సార్. నెక్స్ట్ విజువలైజేషన్, ఓకే, సేవర్స్, SAV, విజువలైజేషన్. కూర్చొని మంచిగా ఒక ప్రజెంట్ ప్లేస్కి వెళ్ళిపోయి, బయట టెర్రస్ పైకి కానీ చెట్ల దగ్గర కానీ దూరంగా ఒక పార్క్లోకి వెళ్ళిపోయి పొద్దున్నే అలా ప్రశాంతంగా విజువలైజేషన్. ఏదైతే నువ్వు అనుకున్నావో విజువలైజేషన్, హెల్త్ అంటే ఎలా, హెల్త్ నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, నీ హ్యాబిట్స్ ఏంటి, మంచిగా ఒక 10 హ్యాబిట్స్ మంచిగా ఏంటి, మంచి ఫ్రెష్ బ్రీత్ ఎయిర్ పీల్చుకోవాలి. తర్వాత మంచిగా రోజు కావలసినంత మంచి నీరు తాగాలి, మంచి ఆహారం తీసుకోవాలి, తర్వాత మంచిగా ఆలోచనలు ఉండాలి, తర్వాత మంచిగా నిద్రపోవాలి, మంచి వ్యాయామం చేయాలి, మంచి విసర్జన ఉండాలి, తర్వాత ఇంకా మనకేంటి మంచి కర్మ చేయాలి, మంచి జీన్స్ ఉన్నాయని చెప్పేసి ఇమాజిన్ చేసుకోవాలి, మంచి ఆస్ట్రాలజీ, నాకు అంతా బాధ్యత. ఈ 10 పాయింట్స్ ఇవే మనకి ఇంత మించి ఏముండదు సరంగా. ఈ హెల్త్ విషయంలో ఈ 10 కదా ఉంటాయి. జనరల్గా ఏం జరిగింది హెల్త్ విషయంలో, మనం హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తాం, సొల్యూషన్ కోసం వెతుక్కుంటాం. ఎవరు సొల్యూషను? ఇంగ్లీష్ డాక్టర్. కానీ ఇంగ్లీష్ డాక్టర్ సొల్యూషనా? ఆయుష్ అని చెప్పేసి ఎంత ఫేమస్ ఉంది. ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నారు, యోగా న్యాచురోపతి డాక్టర్ ఉన్నారు, యునానీ డాక్టర్ ఉన్నారు, సిద్ధ డాక్టర్ ఉన్నారు, హోమియోపతి డాక్టర్ ఉన్నారు. వీళ్ళ దగ్గర కూడా వెళ్ళాలి కదా, వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినాలి కదా. ఎమర్జెన్సీ కాకపోతే అంటే కొన్ని ఉంటాయి ఎమర్జెన్సీ. నేనేమంటానంటే హెల్త్ని 4గా డివైడ్ చేశాను సార్, 4 కేటగిరీగా. ఒకటి రెగ్యులర్ డిసీజెస్ అంటే దగ్గు, జలుబు, బాడీ పెయిన్స్ ఇలాంటివి. రెండోది లైఫ్ స్టైల్ డిసీజెస్, బీపీ, షుగరు, థైరాయిడ్ ఇలాంటివి ఒకసారి వచ్చాయంటే లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే జీవితాంతం ముందు రావండి. మూడోది ఆర్గాన్ బేస్డ్ డిసీజెస్, కొంతమందికి హార్ట్ ప్రాబ్లం అని, లివర్ ప్రాబ్లం అని చెప్పేసి, కొన్ని క్యాన్సర్ అని చెప్పేసి భయంకరమైన లివర్ బేస్డ్ ప్రాబ్లమ్స్, ఆర్గాన్ బేస్డ్ ప్రాబ్లమ్స్. 4వది సర్ప్రైజ్ యాక్సిడెంట్స్, ఇన్సిడెంట్స్, మనకు తెలియవు, ఎక్కడో యాక్సిడెంట్ జరిగింది, ఏదో జరిగింది. ఈ 4 విషయాల్లో 4వ దానికి ఇమ్మీడియట్గా మనము అలోపతికి వెళ్ళాలి. మిగిలిన 3టికి అలోపతికి వెళ్ళాలి, వాళ్ళ సలహా తీసుకోవాలి. కానీ ఈ 5గురు కూడా ఏం చెప్తున్నారో తెలుసుకోవడంలో తప్పులేదు. నేనేమంటానంటే జ్వరం వచ్చింది, ఒకసారి ఇంగ్లీష్ డాక్టర్కి వెళ్ళు, చూడు, రాసుకో. నా దగ్గర నా హెల్త్ రిపోర్ట్ ఉంటుంది సార్, ఒక బుక్ ఉంటుంది. నేను 15 సంవత్సరాల నుంచి నాకు దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా, ఏం ప్రాబ్లం వచ్చినా రాసుకుంటా. ఎన్నో తారీఖు ఏం వచ్చింది, నేను ఏం చేస్తే తగ్గింది. సో ఈరోజు నాకు రేపు జ్వరం వచ్చింది, సార్ రికార్డ్ ఓపెన్ చేస్తా. అచ్చా 15 సంవత్సరాల నుంచి నాకు ఎన్నిసార్లు జ్వరం వచ్చింది, ఎందుకు వచ్చింది, రూట్ కాజ్, నేను దానికప్పుడు ఏం చేశాను, హోమియో వాడానా, ఆయుర్వేదం వాడానా, సిద్ధ వాడానా, ఇంగ్లీష్ వాడానా, ఒక క్లారిటీ. సో ఆ విధంగా ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్కి 4వ దానికి వెళ్ళాలి. మిగిలిన 1, 2, 3 కేటగిరీస్లో ఈ 5 వీళ్ళు కూడా ఏం చెప్తున్నారో వినాలి. ఒక ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ కోసం అందరి దగ్గరికి వెళ్ళి, అప్పుడు నీకున్న డబ్బుని బట్టి, నీకున్న అవగాహన బట్టి, నీకున్న నొప్పిని బట్టి వాటిలో ఉన్న బెస్ట్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. నేనేమంటానంటే సొల్యూషన్తో పాటు రూట్ కాజ్ ఈ 10 పాయింట్స్లో కరెక్ట్గా ఉన్నాయా లేవా, నువ్వు ప్రాపర్గా మంచి గాలి పీల్చుకుంటున్నావా లేదా. ఈ రోజున హైదరాబాద్లో ఒక్కో దగ్గర ఏరియాలో 150, 180 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంది. మీకు కావాల్సిన 50 కన్నా ఎక్కువ ఉంటే దర్ ఈజ్ ఎ ప్రాబ్లం కదా. మంచి ప్రకృతిలో రోజు 1 గంట సేపు, 2 గంటల సేపు వెళ్ళి మంచి ప్రకృతిలో హ్యాపీగా చెట్ల మధ్యలో ఆక్సిజన్ ఉండాలి, ప్రాణాయామం చేసుకో. రెండోది వాటర్, నువ్వు ప్రాపర్ వాటర్ తాగుతున్నది. ఎంతమందికి 90% ప్రాబ్లమ్స్ వాటరే సరిగ్గా తాగరు. వాటర్ తాగకపోవడం వల్ల సమస్య విషయం అతనికే తెలియదు. మూడోది ఫుడ్, నువ్వు టేస్ట్ కోసం తింటున్నావా, బాడీ కోసం తింటున్నావు, 2 తిను. కానీ బాడీకి కావాల్సిన అన్ని ఏంది ఇలా పెట్టుకుని తిన్నప్పుడు నీకు 5 అందుతున్నాయా లేదా, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ అందుతున్నాయా లేదా నీకు. తిన్నప్పుడు ఇలా ముద్ద పెట్టినప్పుడు ఇవన్నీ కూడా అందాలి. ఓకే, సో ఆ విధంగా ఫుడ్ అయిపోయిన తర్వాత నిద్రపోతున్నావా టయానికి,
ప్లస్ ఎక్సర్సైజు ఏదో చేస్తున్నాం లేదా, ప్లస్ విసర్జన. ఏ రోజైతే బాడీలోంచి ఎక్స్క్రియేషను మ్యాక్సిమం 1-2 గంటల ఎవ్రీడే ప్రాపర్గా జరగకపోతే దట్ మీన్స్ అన్హెల్దీ. దేర్ ఈజ్ ఎ అంటే ఇంక నువ్వు ఇట్స్ అలర్ట్ ఫర్ యూ. ప్లస్ ఆలోచన సార్,